పశ్చిమ గోదావరి జిల్లాలోని కాట్రేనికోన ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయం పేరు చెబితేనే స్థానికులు భయపడుతున్నారు. ఇక్కడ భూములు ఈసీ నుండి రిజిస్ట్రేషన్ వరకు అంతా అక్రమ వసూలు దందా నిరాటంకంగా కొనసాగుతోందని, దళారుల ప్రమేయమే రాజ్యమేలుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని, అమలు చేయరని, చేసేదేమీ లేక ప్రజలు దళారుల జాలంలో చిక్కుకున్నారని వాపోతున్నారు. (1955) హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లైన జంటలు కేవలం ₹500 ఫీజుతో ఆధార్, జనన తేదీ సర్టిఫికేట్లు, పెళ్లి ఫోటోలు, శుభలేఖ, సాక్షులతో కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ పొందొచ్చు. కానీ ముమ్మిడివరం రిజిస్టర్ కార్యాలయంలో ఇది సాధ్యం కాదని, నేరుగా వెళ్లిన దరఖాస్తుదారుల దరఖాస్తులు తీసుకోవడం లేదని, తప్పులు త్రోవడం పేరుతో తిరిగి ఇచ్చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే దళారుల ద్వారా వెళితే 3,000 నుండి 5,000 వరకు లంచం తీసుకొని అక్రమంగా సర్టిఫికేట్ మంజూరు చేస్తున్నారని, కనీస పారదర్శకత లేకుండా ప్రభుత్వ చట్టాలను కాటేసే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. పౌరుల అవసరాలను తీర్చాల్సిన కార్యాలయాలు ఇప్పుడు అవినీతికి అడ్డగా మారాయి. అఫీషియల్ సిటిజన్ ఛార్జర్ ఏవీ పట్టించుకోకుండా దళారుల పెత్తనమే కొనసాగుతోంది. పాస్పోర్ట్, వీసా, ప్రభుత్వ పథకాల లబ్ధి, పథకాలలో నామినేషన్, ఆస్తి పంపకాల కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అయినా కార్యాలయాల్లో మినహాయింపు లేదని అంటున్నారు. అంతకన్నా ఆశ్చర్యకరం ఏమిటంటే ఇవన్నీ ఏసీబీ అధికారులకు, ఉన్నతాధికారులకు తెలుసునని, అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళన తప్పదని, పారదర్శకత సేవల కోసం తక్షణ చర్యలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాట్రేనికోన ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయం పేరు చెప్తేనే స్థానికులు భయపడుతున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ భూములు ఈసీ నుండి రిజిస్ట్రేషన్ వరకు అంతా అక్రమ వసూలు దందా నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం దళారుల ప్రమేయమే రాజ్యం చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడ కూడా అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే అమలు చేయాలని చెప్పి చేయరని, అదే చేసేదేమీ లేక ప్రజలు దళారుల జాలంలో చిక్కుకుంటారని వాదిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం అక్కడ పెళ్లైన జంటలకు కేవలం ₹500 ఫీజుతో ఆధార్, జనన తేదీ, పెళ్లి ఫోటోలు, అదేవిధంగా శుభలేఖ అదే సాక్షులతో కలిపి మ్యారేజ్ సర్టిఫికేట్ పొందవచ్చు. అయితే ఇక్కడ మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా దారుణంగానే ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ పొందవచ్చు. కానీ ముమ్మిడివరం రిజిస్టర్ కార్యాలయంలో ఇది సాధ్యం కాదని నేరుగా వెళ్లిన దరఖాస్తుదారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నేరుగా వెళ్ళినటువంటి దరఖాస్తుదారులను తీసుకోవడం లేదని, తప్పులు త్రోవడం పేరుతో తిరిగి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అదే దళారుల ద్వారా వెళ్తే 3,000 నుండి 5,000 తీసుకొని అక్రమంగా సర్టిఫికెట్ మంజూరు చేస్తున్నారని చెప్పేసి కూడా కనీస పారదర్శకత లేకుండా ప్రభుత్వం చట్టాలను కాటేసే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా పలువురు అయితే మండిపడుతున్నారు. అదేవిధంగా పౌరుల అవసరాలు తీర్చాల్సిన కార్యాలయాలు ఇప్పుడు అవినీతికి అడ్డగా మారాయని చెప్పుకోవచ్చు. అఫీషియల్ గా సిటిజన్ ఛార్జర్ ఏమీ పట్టించుకోకుండా కూడా దళారులు పెత్తనమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా పాస్పోర్ట్, వీసా, ప్రభుత్వ పథకాలు, లబ్ధి పథకాల్లో నామినేషన్, ఆస్తి పంపకాల కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరమైన కార్యాలయాల్లో మినహాయింపు లేదని అంటున్నారు. అయితే అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఏసీబీ అధికారులు, ఉన్నతాధికారులు తెలుసు కానీ అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా పలువురు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళన తప్పదని చెప్పేసి, పారదర్శక సేవల కోసం తక్షణమే చర్యలు అవసరమని చెప్పేసి స్థానికులు అయితే అభిప్రాయ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాట్రేనికోన ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయం పేరు చెప్తేనే
ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా గతంలో ఎంతమంది అధికారులకు చెప్పినా కూడా, ఎందుకంటే అక్కడ నేరుగా ఏ లబ్ధి ఎవరైనా నేరుగా వెళ్లి ప్రజలు ఈ యొక్క తమ సర్టిఫికెట్ తీసుకోవడం కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం కానీ చేస్తే కనీసం వాళ్ళు పట్టించుకోవడం లేకపోగా అందులో ఏదో ఒక మైనస్ చూపెడుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. అదే దళారులు పోతే మాత్రం ఖచ్చితంగా వెంటనే చేస్తా ఉన్నారు. దీనికి ఎప్పుడు కూడా లంచాలకు, అంటే పాత వాసనలు ఇంకా పోలేదు, లంచాలకి పూర్తిగా అధికారులు అయితే అలవాటు పడి ఈ రకంగా పాల్పడుతున్నారని చెప్పేసి స్థానికులు అయితే కోరుకుంటున్నారు. కానీ ఏసీబీ అధికారులు స్థానికంగా ఉన్న అందరికీ తెలిసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా స్థానికుల అధికారుల తీరుపై అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో చాలా సార్లు అక్కడ ఉన్న అవినీతిపై ప్రజలు గలం ఇప్పినప్పటికీ కూడా ఎవరు కనీసం పట్టించుకోవట్లేదని, ఎవరికి అందాల్సిన మామూలు వాళ్ళకి అందుతున్నాయి, అందుకే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈ రకంగా ఆ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, దీనిపై చర్యలు తీసుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.